గయ్యాలికి గర్వభంగం. పడువ నగరంలో బాప్టిస్తా అనే ధనికుడైన వర్తకుడు ఉండేవాడు. ఆయన పెద్ద కుమార్తె కేథరిన్ పరమగయ్యాళి. ఆమెకు పట్టరాని కోపము, వల్లమాలిన నోటి దురుసు ఉండేది. అందుచేత ఆమెను అందరూ గయ్యాలి కేథరిన్ అనేవారు. అటువంటి ఆడదాన్ని ఎవరు పెళ్లాడతారు? బాప్తిస్తా చిన్న కూతురు బియాంకా ఎంతో సాత్వికురాలు. ఆమెను పెళ్లాడటానికి ఎందరో యువకులు ఎగబడుతున్నప్పటికీ పెద్దదానికి పెళ్లి అయితేనే గాని చిన్నదానికి చెయ్యనని తండ్రి భీష్మించాడు. ఇందుకు ఆయనను అందరూ తప్పుపట్టారు. ఇలా ఉండగా పడువ నగరానికి పెట్రుషియో అనేవాడు కన్యను వెతుకుతూ వచ్చాడు. అతడు కేథరిన్ గురించి విన్నాడు. ఆమె అందగత్తె అని, ధనవంతురాలని తెలుసుకున్నాడు. ఆమె గయ్యాళితనాన్ని లక్ష్యపెట్టకుండా పెళ్లాడినాక ఆమెను పెళ్లిలాగా చేయొచ్చని నిశ్చయించుకున్నాడు. పెట్రుషియో అంత పని చేయగల సమర్థుడే. అతను కూడా కేథరిన్ లాగా గడుసువాడు, మాటకారి, మీదు మిక్కిలి వివేకం గలవాడు. అందుచేత లోపల కోపం లేకపోయినా పైకి దారుణమైన కోపం ఉన్నట్టు అభినయించగలిగేవాడు. అతను ముందుగా బాప్తిస్తా వద్దకు వెళ్ళి, అయ్యా, మీ కుమార్తె అయిన కేథరిన్ చాలా సౌమ్యురాలని, బిడియం గలదని విని ఆమెను పెళ్లాడే ఉద్దేశంతో వెరోనా నగరం నుంచి వచ్చాను అన్నాడు. తన పెద్ద కూతురికి వరుడు వచ్చాడని తండ్రి సంతోషించాడు. ఆ వరుడు చేసిన వర్ణన తన పెద్ద కూతురికి అతకకపోవటం ఆయన గుర్తించాడు. సరిగ్గా ఈ సమయానికే కేథరిన్కు సంగీతం చెప్పే పెద్ద మనిషి వచ్చి బాప్తిస్తాతో, అయ్యా, నేను సరిగ్గా పాడమన్నానని కోపం వచ్చి మీ పెద్దమ్మాయి వాద్యాన్ని నా నెత్తిన కొట్టి విరగ్గొట్టింది అని ఫిర్యాదు చేశాడు. ఆహా, ఎంత ధీరురాలు! ఆమెతో నేను చాలాసేపు ప్రసంగించాలి అన్నాడు పెట్రుషియో. అతను బాప్తిస్తాతో, అయ్యా, నాకు వేరే పనులున్నాయి. పెళ్లి నిర్ణయం త్వరగా జరగాలి. మీరు మా తండ్రి గారిని ఇరుగుదురు. ఆయన పోయాక ఆయన ఆస్తికంతకు నేనే వారసుని అయ్యాను. మీ అమ్మాయి నన్ను పెళ్లాడే పక్షంలో ఏపాటి కట్నం ఇచ్చుకుంటారు అన్నాడు. పెళ్లి సమయంలో పెళ్లి కూతురికి 20,000 చదివిస్తానని, తన మరణానంతరం తన ఆస్తిలో సగం ఆమెకే చెందుతుందని ఆ వృద్ధుడు పెట్రుషియోకు సమాధానం చెప్పాడు. తర్వాత ఆయన వెళ్ళి ఆయన పెద్ద కుమార్తెను పంపాడు. వెంటనే ఇద్దరికీ వాగ్యుద్ధం ప్రారంభమైంది. కేథరిన్ నోటికి వచ్చినట్టల్లా మాట్లాడేసింది. పెట్రుషియో ఆమెకు తీసిపోకుండా మాటకు మాట అంటూనే, నువ్వు నిజంగా ఎంత మెతక మనిషివి! నిన్ను గురించి ఎందరో అబద్ధాలు చెప్పారు. గయ్యాలివన్నారు, కుంటిగా నడుస్తావన్నారు. అన్నీ అబద్ధాలు. మీ నాన్న కూడా ఒప్పుకున్నాడు. అంతా స్థిరమైపోయింది. వచ్చే ఆదివారం రోజున మన పెళ్ళి అన్నాడు. ఇంతలోనే బాప్తిస్తా వచ్చి, అమ్మాయి ఏమంటుంది, పెళ్లికి ఒప్పుకున్నదా అని అడిగాడు. ఒప్పుకున్నదన్నాడు పెట్రుషియో. కేథరిన్ మండిపడి, ఈ బుర్రలేని వెర్రివాణ్ణా పెళ్లాడటం అన్నది. ఈ మాట వినగానే ముసలాయన పెట్రుషియోతో, పెళ్లికి ఒప్పుకున్నదంటావేం అన్నాడు. ఇదొక సరసం. మీ ఎదట అలా మాట్లాడుతున్నది గాని నాతో చాలా అపేక్షగా మాట్లాడింది. ఆదివారం నాడు పెళ్లి కూడా నిశ్చయించాం. కేథరిన్, మనం వెళ్ళి పెళ్లి బట్టలు అవి కొనుక్కు వద్దాం పదా అన్నాడు పెట్రుషియో. ఆ మాట విన్నాక బాప్తిస్తాకు నమ్మకం కుదిరింది. పెళ్లి ప్రయత్నాలు జరిగాయి. ఆదివారం నాడు పెళ్లి చూడటానికి అతిథులందరూ హాజరయ్యారు. కాని పెళ్లి కొడుకు జాడలేదు. పెట్రుషియో తనను పరాభవించడానికే ఇంతా చేశాడనుకుని కేథరిన్ కంటతడి పెట్టుకున్నది. చివరకు పెట్రుషియో రానే వచ్చాడు. అయితే అతను పెళ్లికొడుకు దుస్తులు ధరించక అర్థంలేని ఉడుపులేవో ధరించి ఉన్నాడు. కేథరిన్ కోసం తెస్తానని మాట ఇచ్చిన బట్టలు అవి తీసుకురాలేదు. అతని వెంట అతని నౌకరు కూడా ఉన్నాడు. ఇద్దరు వికృతంగా అలంకరించిన గుర్రాలనెక్కి వచ్చారు. ఇవేం దుస్తులు, ఇవి మార్చుకురా, పెళ్లి కూతురు వేచి ఉన్నది అని బాప్తిస్తా అంటే పెట్రుషియో మరుకుతనంగా, నా భార్య నన్ను పెళ్లాడుతుందా లేక నా దుస్తులను పెళ్లాడుతుందా
అని అడిగాడు. అతను పెళ్లి బృందంతో పాటు అవే దుస్తులతో చర్చికి వెళ్ళాడు. అక్కడ వారిద్దరికీ పెళ్లి చేసే పురోహితుడు పెళ్లి కూతుర్ని, ఇతన్ని పెళ్లాడటం నీకు సమ్మతమేనా అని అడిగినప్పుడు పెట్రూషియో ఎందుకు సమ్మతం కాదు అని రంకెపెట్టి పురోహితుణ్ణి ఒక్క తన్ను తన్నాడు. అతని దౌర్జన్యం చూసి కేథరిన్ వణికిపోయింది. ఇదంతా ఒక నాటకం. కేథరిన్ను దారికి తీసుకురావటానికి పెట్రూషియో ఇలాంటి అఘాయిత్యాలు చాలా చేశాడు. పెళ్లి అనంతరం బాప్తిస్తా ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. కాని పెట్రూషియో ఒక్క క్షణం కూడా తాను నిలవటానికి లేదని, తాను తన భార్య వెంటనే బయలుదేరాలని పట్టుబట్టాడు. ఎవరెంత చెప్పినా వినలేదు. పెట్రూషియో, కేథరిన్, నౌకరు గుర్రాలెక్కి అతని ఇంటికి బయలుదేరారు. కేథరిన్ ఎక్కిన గుర్రం ముసలి తట్టు నడవలేదు. అది తొట్టుపడినప్పుడల్లా అతను నోటికి వచ్చినట్టు తిట్టాడు. చిట్ట చివరకు భార్యాభర్తలు ఇంటికి చేరుకున్నారు. పెట్రూషియో తన ఇల్లాలికి ఎంతో ప్రేమతో స్వాగతం చెప్పాడు. కాని అతను ఆమెను తిండి తిననివ్వదలచలేదు, విశ్రాంతి తీసుకోనివ్వదలచలేదు. అతని నౌకర్లు అతని కోసం రకరకాల వంటకాలతో విందు చేశారు. కాని పెట్రూషియో ఒక్కటీ బాగాలేదని వడ్డించినవన్నీ గిరవాటు వేసి నౌకర్లను తిట్టాడు. నా భార్యకు ఇటువంటి అర్థం లేని పదార్థాలు పెడతారా అని గదమాయించాడు. అసలే ప్రయాణపు బడలిక మీద ఉన్న కేథరిన్ కాలే కడుపుతో భర్త వెంట పడక గదికి వెళ్ళింది. పెట్రూషియో అక్కడ కూడా ఇదే నాటకం ఆడాడు. పరుపులు దిల్లు గిరవాటు వేసి నా భార్యకు వేసే పక్క ఇదా అని కేకలు పెట్టాడు. నడుం వాల్చేటందుకు కూడా లేక కేథరిన్ ఒక కుర్చీలో కూర్చుని నిద్రకు చూగుతూ మధ్య మధ్య అతను పెట్టే కేకలకు ఉలిక్కిపడి లేస్తూ ఆ రాత్రి నరకంలో ఉన్నట్టుగా గడిపింది. మర్నాడు కూడా పెట్రూషియో ఆమెకు భోజనం లేకుండా చేశాడు. నౌకర్లు ఆమె ముందుంచిన ప్రతి పదార్థమూ బాగోలేదని తోసి పారేశాడు. ఆమె నౌకర్లను బతిమాలి తినటానికేమైనా రహస్యంగా తెచ్చి ఇమ్మన్నది. వారికి పెట్రూషియో ముందుగానే చెప్పి ఉంచటం వల్ల వాళ్ళు, అమ్మో, యజమానికి తెలిస్తే మా ప్రాణాలు దక్కవు అన్నారు. నాకు తిండి లేకుండా నిద్ర లేకుండా చేసి చంపటానికా ఈయన నన్ను పెళ్లాడింది? పైపెచ్చు ఇదంతా నాపైన ప్రేమ అన్నట్టు ప్రవర్తిస్తాడు. ఈయన నన్ను అక్షరాలా తన ప్రేమతో చంపేలాగా ఉన్నాడు. ఎన్నడూ ఎవరినీ బతిమాలి ఎరగని దాన్ని నౌకర్ల వద్ద తిండికి దేబరించవలసి వచ్చిందే అనుకున్నది కేథరిన్. ఇంతలో పెట్రూషియో ఏదో వంటకం తెచ్చి, ఇది నీకోసం నేనే స్వయంగా చేసి తెచ్చాను, తిను అన్నాడు. కాని ఆమె సగం కూడా తినకముందే అప్పుడే తినటం అయిపోయిందా అంటూ పళ్ళెం నౌకరుకు ఇచ్చేశాడు. తర్వాత అతను తన భార్యతో, మనం వెంటనే బయలుదేరి మీ నాన్నగారి ఇంటికి పోదాం. నీకు మంచి కుళ్ళాయి, మంచి గౌను కుట్టించాను, దర్జీవాడు తెస్తున్నాడు అన్నాడు. తీరా వచ్చాక అతను ఆ కుళ్ళాయిని గౌనును కొట్టిపారేసి అవి కొంచెం కూడా బాగాలేవన్నాడు. కేథరిన్కి అవి ఎంతో నచ్చాయి. వాటికేం వంక వచ్చింది, బాగానే ఉన్నాయే అన్నదామె. నేను తయారు చేయమన్నట్టు తయారు చేయలేదు, అవి నీకు వద్దు అన్నాడు పెట్రూషియో. కాస్త తిండి కడుపులో పడి ఉండటం చేత కేథరిన్కు రోషం వచ్చి, నన్ను బొత్తిగా పాపాయి కింద కట్టేయకండి. మీకన్నా గొప్పవాళ్లే నా అభిప్రాయాలను పాటించారు, నేను వాటిని ధరిస్తాను అని కటువుగా అన్నది. పెట్రూషియో ఆమెను సరిగ్గా అర్థం చేసుకున్నట్టు నటిస్తూ, నీకవి నచ్చవని మొదటనే అనుకున్నాను, ఏం చేస్తాం, మీ వాళ్ళింటికి ఈ దుస్తులతోనే పోదాం అంటూ దర్జీని పంపేశాడు. ప్రయాణానికి గుర్రాలు సిద్ధం చేయబడ్డాయి. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయింది. కాని పెట్రూషియో తన భార్యతో, ఇప్పుడు ఉదయం 7 గంటలైంది, భోజనం వేళకల్లా మనం మీ వాళ్ల ఇల్లు చేరతాం అన్నాడు. ఇప్పుడే మధ్యాహ్నం దాటి 2 గంటలైంది, మనం రాత్రి భోజనాలకే చేరుకుంటాం అన్నది కేథరిన్. నేను ఏది చెప్పినా నువ్వు కాదంటావు, నేనివాళ బయలుదేరను. నేను బయలుదేరేటప్పుడు ఎన్ని గంటలైనప్పటికీ దానికి తిరుగుండరాదు అంతే అన్నాడు పెట్రూషియో. గయ్యాలి కేథరిన్ తాను చెప్పిన దానికల్లా అవుననటం అలవాటు చేసుకున్నదాకా అతను ఆమెను పుట్టింటికి బయలుదేరనివ్వలేదు. చిట్ట చివరకు వారు బయలుదేరారు. కానీ దారిలో చిన్న గత్తర జరిగింది.
అతను ఆకాశం కేసి చూసి, ఆహా! చంద్రుడు ఎంత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు అన్నాడు. అది చంద్రుడెందుకయింది, సూర్యుడు అన్నది క్యాథరిన్. ఎప్పుడూ నేనన్నది కాదనటమే. నేను రాను అని పెట్రూషియో వెనక్కుపోయినంత పని చేశాడు. క్యాథరిన్ అతని బాధపడలేక, అవును, అది సూర్యుడు కాదు, చంద్రుడే అన్నది. సూర్యుడైతే చంద్రుడంటావేమిటి అన్నాడు పెట్రూషియో. వెంటనే క్యాథరిన్ అతనితో మళ్ళీ ఏకీభవించింది. క్యాథరిన్ పుట్టింటికి చేరినాక ఆమె చెల్లెలు బియాంకాకు వారింట ఉండే మరొక స్త్రీకి పెళ్ళిళ్ళు జరిగాయి. తమకు మంచి భార్యలు దొరికారని పెట్రూషియో భార్య కొరకరాని కొయ్య అని కొత్త పెళ్లి కొడుకులు గర్వంగా చెప్పుకుని పెట్రూషియోను గేలి చేశారు. క్యాథరిన్ తండ్రి కూడా వారితో ఏకీభవించాడు. తన కుమార్తెలో జరిగిన మార్పు ఆయన ఏమాత్రం ఎరగడు. పెట్రూషియో వారితో పందెం వేసి, మనం మన భార్యలను రమ్మని కబురు చేద్దాం. ఏ భార్య తన భర్త ఆజ్ఞను త్వరగా శిరసావహించేది చూద్దాం అన్నాడు. ఇందుకు కొత్త పెళ్లి కొడుకులు ఇద్దరూ సమ్మతించారు. మొదట బియాంకా భర్త తన భార్యను రమ్మని కబురు చేశాడు. నౌకరు తిరిగి వచ్చి, ఆమెగారు పనిమీద ఉన్నారట అన్నాడు. తర్వాత రెండో పెళ్లి కొడుకు తన భార్యను రమ్మని కబురు చేశాడు. ఆమె నౌకరుతో, ఊరికెనే పిలుస్తున్నారు, నాకు తెలుసు, నిజంగా పని ఉంటే ఆయన ఇక్కడికి రమ్మను అన్నది. నౌకరు ఈ మాట చెప్పగానే పెట్రూషియో నవ్వాడు. అతను నౌకరుతో, నువ్వు అమ్మగారి దగ్గరికి వెళ్ళి నేను వెంటనే రమ్మని ఉత్తర్వు చేశానని చెప్పు అన్నాడు. ఆవిడ అస్సలు రాదు అని పెళ్లికొడుకులు అంటుండగానే క్యాథరిన్ హడావిడిగా అక్కడికి వచ్చి, ఎందుకండి పిలిచారు అని అడిగింది. నువ్వు వెళ్ళి పెళ్లి కూతుర్లిద్దరినీ తీసుకురా అన్నాడు పెట్రూషియో. క్యాథరిన్ వెళ్ళి పెళ్లి కూతుళ్లను తెచ్చింది. అందరూ ఆమెలో కలిగిన మార్పు చూసి నివ్వెరపోయారు. క్యాథరిన్ తండ్రి అయిన బాప్తిస్తా పెట్రూషియోతో, నాయనా, నువ్వు నిజంగా సమర్థుడివనిపించావు. నాకు మరొక కూతురు కలిగిందా అనిపిస్తున్నది. అందుచేత మరీ 20,000 భరణం ఇస్తాను అన్నాడు. ఒకప్పుడు క్యాథరిన్ను గయ్యాలి అన్నవారే ఇప్పుడు మహాసాధ్వి అన్నారు. కథ సంపూర్ణం.